హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు వీడియో వచ్చేసి ముద్దపప్పు అలాగే పచ్చి చింతకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని అది కడిగేసి అది ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. సో తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని అది మనకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత మూత తీసేసి అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే అర స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ ముద్దపప్పు అనుకున్నాం కాబట్టి పప్పు బాగా మెత్తగా అయ్యే అవసరం ఉండదు. సాంబార్కి అయితే మనకు పూర్తిగా అది నలిపేసుకోవాలి. సో ఇక్కడ మనం పప్పు మెదుపుకునే అవసరం అనేది ఉండదు. తర్వాత దాంట్లోకి కొంచెం నీళ్ళు పోసేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనము 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటే మనకు సరిపోతుంది. అది చల్లారిన తర్వాత మనకు చాలా దగ్గరగా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము పచ్చి చింతకాయ రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని కడిగిన చింతకాయలని ఈ విధంగా ముక్కలుగా చేసేసుకొని మనము దానికి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసేసి వాటిని స్టవ్ మీద పెట్టేసి బాగా ఉడికించుకున్నాను. సో మనకి చింతకాయ అనేది మనము 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనము స్పూన్తో ఇలా నొక్కుకుంటే ఉడికింది లేనిది అనేది మనకు తెలిసిపోతుంది. ఫ్రెష్గా ఉంటేనైతే ఒక 3 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చింతకాయని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. నీళ్ళు అనేది చాలా వేడిగా ఉంటాయి. నీళ్ళు చల్లగైన తర్వాత మనం చేతితోటి దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేటట్టు నొక్కుకొని తర్వాత ఒక స్టెయినర్లో వేసేసుకొని పూర్తిగా వడకట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా నొక్కుకోవడం వల్ల దాంట్లో ఉన్న పులుపు అనేది కూడా పూర్తిగా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకున్న రసాన్ని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత అర స్పూను జీలకర్ర, ధనియాలను కచ్చాపచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె పడుతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. తర్వాత దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, రుచికి సరిపడ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది స్టేజ్లో మనం అల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం వేయలేదు, మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగానే తీసి పెట్టుకున్న రసాన్ని కూడా వేసుకోవాలి. ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు చారు అనేది రెడీ అవుతుంది. ఆ తర్వాత మనం పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి మరికొన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఉప్పు కూడా వేసుకొని తర్వాత మనము ఒకసారి టేస్ట్ చూసుకుంటే కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్ళు కూడా మనం వేసుకోవచ్చు. మనం ముద్దపప్పుతో తింటాం కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగానే కచ్చపచ్చగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆన్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మనము ఉంచుకుంటే సరిపోతుంది. ఈ చింతకాయ మనం ఉడకపెట్టి రసం తీసాం కాబట్టి మనకు ఎక్కువగా మరిగించుకునే అవసరము ఉండదు. ఇక చూపిస్తున్న విధంగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు పచ్చి చింతకాయ రసం అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.